సో రాబోయే రోజుల్లో మీకు క్లారిటీ ఉందా అధికారులకు మళ్ళీ థర్డ్ టైం రాబోతున్నాము కేంద్రంలో అని? 100% సార్. 350 సీట్లు వస్తాయి. ఇప్పుడున్న 303 నుంచి మేము 350కి ఎదుగుతాం సార్. సింగిల్గా ఎన్డీఏ కాదు, ఎన్డీఏ అయితే 400 దాటుతాం. సో ఇండియా కూటమి వాళ్ళు 250 పైన వేసుకుంటున్నారు. ఇవాళ కర్మ సార్, మనం ఏం చేస్తాం సార్. ఇండియా కూటమి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఒక కంపెనీ దివాలా తీసిందని అప్పుడప్పుడు హైదరాబాద్లో బ్రేకింగ్ లేస్తారు టీవీ ఛానల్లో. ఫలానా కంపెనీ దివాలా తీసింది, పారిపోయారు మేనేజింగ్ డైరెక్టర్లు, కంపెనీ బోర్డు తిప్పేసింది అని చూస్తారు. కాంగ్రెస్ బోర్డు తిప్పితే యూపీఐ అయింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తలేదు, యూపీఐ వెళ్తలేదు. ఈ 2 బోర్డుల మీద పని అవుతలేదు అని చెప్పి 2 బోర్డులు మార్చి కొత్తది ఇండియా అనో బోర్డు పెట్టిరు సార్. కంపెనీ అదే, బిల్డింగ్ అదే, స్టాఫ్ వాళ్ళే, కానీ బట్టలు రంగు మార్చిరు సార్. ఇంతకుముందు తెల్ల ఎదురు, ఇప్పుడు ఎర్ర ఎత్తురు, అంతే తేడా. ఏముంది సార్ అందులోపల? ఎందుకు కంపెనీ ఓనరు బాగా నడిచి లాభాలలో ఉంటే కంపెనీని మూసేస్తాడా సార్? ఏ కంపెనీ అయినా మూసేస్తుందంటే ఏంటి సార్? ఆ కంపెనీ పనిచేస్తలేదు, ఆ కంపెనీ ప్రజలు విశ్వసిస్తలేరనే కదా అర్థం. మూసేసి కొత్త దుకాణం పెట్టుకుంటే ఏంటి సార్? పాత దుకాణం నడతలేదన్నట్టే కదా. పాత కిరాణా దుకాణం నడతలేదని సూపర్ మార్కెట్లు పెట్టిరు. సూపర్ మార్కెట్లు కూడా మంచిగా లేవని అందంగా రిలయన్స్ ఫ్రెష్లు పెడుతున్నారు. మారింది సార్. మారిన కాలానికి అనుగుణంగా పార్టీ మారాలి. వాళ్ళు మారకపోతే మనం ఏం చేస్తాం? రీసెంట్ మీటింగ్లో ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ప్రపోజ్ చేశారు, అది వర్కౌట్ అవుతుందా? వి వెల్కమ్ సార్. ఒక దళితుల ప్రధానమంత్రి వాళ్ళు ప్రపోజ్ చేస్తే వి వెల్కమ్ ఇట్. సో ఆ మీటింగ్ చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఏ మీటింగ్? అవుట్పుట్ ఏ మీటింగ్? ఇండియా మీటింగ్. నేను ఇందాకనే చెప్పిన కదా సార్, పేరు మార్చుకున్న కొత్త దుకాణం అంతే. అది కిరాణా దుకాణం ఉంటుండే ఊర్లలో, కిరాణా దుకాణం సూపర్ మార్కెట్ అయింది. సూపర్ మార్కెట్ ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్లు అయిపోయినాయి. చైనా గ్రూప్ ఆఫ్ హోటల్స్ లాగా, చైనా గ్రూప్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ లాగా అది పెద్ద సంస్థలాగా పేరు పెట్టుకొని వస్తున్నారు అంతే. సో కాంగ్రెస్ అంటే నమ్ముతలేరు, యూపీ అంటే నమ్ముతలేరు, ఇక లాస్ట్కి ఇండియా అని పెట్టుకుంటే నమ్ముతారని ఇండియా పేరు పెట్టుకొని వస్తారు. సో నితీష్, మమతా, కేజ్రీవాల్ వీళ్ళు రెస్పాండ్ అయిన తీరుని బట్టి అది అసలు నిలబడుతుంది అనుకుంటున్నారా ఎలక్షన్ దాకా, లేదంటే ఎలక్షన్ ముందే ఆ దుకాణం క్లోజ్ అయ్యిద్ది అంటారు మీ భాషలో చెప్పాలంటే? ఏదంటారు సార్? ఇండియా ఎన్డీఏ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, కమ్ ఇన్ టు పవర్ ఫర్ థర్డ్ టైమ్ విత్ 400 seats యాజ్ అన్ ఎన్డీఏ. యాజ్ ఎ బీజేపీ విల్ గెట్ 350 seats. ఇండియా అనే కూటమి అడ్రస్ లేకుండా పోతుంది సార్. మూడోసారి కూడా అది విఫల ప్రయోగమే అవుతుంది. రఘునందన్ గారు, మీ పార్టీలో ఒక ఏదో 70+ అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదు. 75+. 75 75+. సో నరేంద్ర మోడీ ఈసారి కూడా మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా థర్డ్ టైం ఛాన్స్ ఉందా? ఆయనకి 75 సంవత్సరాలు నిండిన వరకు ఆయన కుర్చీలు ఉంటాడు సార్. 75 నిండిన తర్వాత మీరు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతలో అయినా నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. 75 75 దాటిన వాళ్ళకి ఎవరికి బీఫామ్లు ఇయ్యారు సార్. ఓకే. సో థర్డ్ టైం ఛాన్స్ ఉంది సార్. సో ఇట్ మే నాట్ బి ఫుల్ టర్మ్, బట్ ఛాన్స్ అవుతుంది. ఫుల్ టర్మ్ ఉంటుంది అనుకుంటా. అప్పుడు నెక్స్ట్ రెడీ చేసి పెడుతున్నారు. అవును, రెడీ చేస్తున్నారా? చేసినాం సార్. రెడీ ఉన్నారు సార్ మా దగ్గర చాలా మంది నాయకులు. నరేంద్ర మోడీ గారు ఆ కుర్చీలోంచి పక్క జరిగిన తర్వాత ఆ కుర్చీలోకి రావడానికి చాలా పెద్ద లైన్ ఉంది సార్. సో ఇబ్బంది లేదు? ఏం లేదు సార్, ఇబ్బంది లేదు. వీఆర్ వెల్ ప్రిపేర్డ్ సార్. వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, నాట్ ఫర్ అవర్ పార్టీ, ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో విధానపరమైన నిర్ణయాలకు వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా అనేది ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్కి. 2 హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అనేది ఒకటి అయిపోయింది. June 2 వస్తే అయిపోయాయి 10 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ విల్ లూజ్ ఇట్స్ ఆల్ పవర్స్ అండ్ హైదరాబాద్ ఆన్ June 2. ఎందుకంటే 10 సంవత్సరాలే అయిపోతుంది. ఉమ్మడి రాజధాని అని వెళ్ళిపోతుంది. అయినా అప్పుడే ముఖ్యమంత్రి గారు రాసిపోయినారు కదా, ఇంకెందుకు మాకు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు కదా సార్. ఇప్పుడు యూనియన్ టెరిటరీ పరిస్థితి ఏంటి? అది మీ పార్టీలో చేయరు సార్. మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నట్టు నాకు గుర్తులేదు సార్. బట్ యూనియన్ టెరిటరీ చేయరు సార్. హైదరాబాద్ విల్ రిమైన్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. బీజేపీ ఆలోచన లేదు ఏమండి సార్? యూనియన్ టెరిటరీ అయినా లేదు సార్, నాకు తెలిసినంత మటుకైతే లేదు సార్. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దట్ మైట్ బి ద ఛాన్స్. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎలా కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి సార్. అది ఇప్పుడు నెక్స్ట్ టర్మా? అది నాకంటే ఎక్కువ జాతీయ నాయకత్వం అడిగితే బాగుంటుంది సార్. ఐఎమ్ నాట్ ద కాంపిటెంట్ పర్సన్ టు స్పీక్ ఆన్ ఇట్. మీకు తెలియకుండా ఎంత? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ ద టాపిక్ సార్. సో మీ నెక్స్ట్ సెన్సేషనల్ ఏం చేయబోతున్నారు బీజేపీ? ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో కొన్ని సెన్సేషనల్ చేశారు. 370 రద్దు చేశారు, CAA చేశారు, అంతకుముందు నోట్ల రద్దు, అంతకుముందు GSTలని చాలా చేశారు కదా. నెక్స్ట్ టర్మ్ ఇవే ఉంటాయి అని అంటారు. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ, అలాగే సెకండ్ ఇండియా అట్లే ఉండేవి సార్. అదంతా మమ్మల్ని బదనాం చేయాలని చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏమి ఉండదు సార్. వీఆర్ ఫేర్ ఎనఫ్. అట్లాంటిది ఏమి ఉండదు సార్. నెక్స్ట్ ఎజెండా ఏంటి సార్? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది మా ఎజెండా సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొని
భారతదేశాన్ని 12వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చినాం, 5 నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే నరేంద్ర మోడీ గారి ముందు ఉన్నటువంటి ప్రాథమిక కర్తవ్యం. ఆ దిశగానే మన అడుగులు ఉంటాయి సార్. సో అదే స్లోగన్ అంతే సార్. సో నరేంద్ర మోడీ గారు 2014లో ఒక మాట చెప్పారు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బ్లాక్ మనీ మొత్తాన్ని నేను తీసుకొస్తాను, భారత ప్రజల అకౌంట్స్ వేస్తాను అని. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? సో ఆ ప్రయత్నం జరుగుతుంది సార్. నల్లధనాన్ని ఇప్పటికే చాలా మటుకు దేశ ఖాతాలలోకి తీసుకొచ్చినాం సార్. సుమారు 1,00,000 కోట్ల పైచీలకు డబ్బులు వచ్చినాయి సార్. మీరు ఆర్టీఐ పెడితే ఆర్బీఐ వాళ్ళు ఇస్తారు సార్. ఒకటేనే మమ్మల్ని బదనాం చేస్తున్నాడు తప్ప ఆల్రెడీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్రెడీ ఆన్ ద ప్రాసెస్ సార్. ఓకే. సో దేశంలో ఉన్న ధీరజ్ కానీ దొరికారు కదా ఆయన ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ సార్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము మొత్తం కడిగేస్తామని చెప్పి అంటున్నారు. ఏం కడుగుతారు సార్? వాళ్ళ ఇల్లుని వాళ్ళు కడుక్కోమని చెప్పారు. వాళ్ళు కడిగేది మంది వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళతో ఏం కాదు. వాళ్ళు కాదు అధికారంలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ తప్పు చేసిన వాళ్ళను, అవినీతి పరులని, అడ్డగోలు సంపాదించిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తుంది సార్. దేశం విడిచిపెట్టి పారిపోయే కన్నా ముందే శిక్షిస్తాం సార్. సో దక్షిణ భారతదేశంలో మీకు అసలు ఎంట్రీ లేదంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్కి ఒకసారి ఉప ఎన్నిక జరిగింది సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఎవరు గెలిచారు సార్? బీజేపీ గెలిచింది సార్. తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది సార్, ఎవరు గెలిచారు సార్? కాబట్టి మాకే స్కోప్ ఉంటుంది సార్, భవిష్యత్తు అంతా మాదే. మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి భవిష్యత్తు లేదు సార్. అంటే లోక్సభ ఎన్నికలు అని చెప్పి లోక్సభ ఎన్నికలు దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తెలంగాణ మేమే పుంజుకుంటాం, కర్ణాటక మేమే జేడీఎస్ తోటి పొత్తైంది, 100% సీట్లు మేమే గెలుస్తాం, కర్ణాటక మొత్తం మేమే గెలుస్తాం, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, మెజార్టీ సీట్లు మాయే, తెలంగాణలో మాయే. ఇంకెక్కడ రావండి ఉంటుంది? మీ కర్ణాటక మా చేతిలోనే ఉండేమన్నటి వరకు ఇంకేం చేయమంటారు చెప్పండి. కేరళ, తమిళనాడు ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని ఉంటాయి సార్? అక్కడ కేరళలో, తమిళనాడులో ఎన్ని సీట్లు ఉంటాయి చెప్పారు? అది పెద్ద ఎఫెక్ట్ చూపెట్టేది సార్ అసలు. సో దక్షిణ భారతదేశంలో పెద్ద భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది సార్. ఈసారి మోడీ గారు తమిళనాడు, తెలంగాణ నుంచి పోటీ చేస్తే అప్పుడు ఇంకా బలం 1000 రెట్లు పెరుగుతుంది సార్. తమిళనాడు నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు మీరు. ఛాన్సెస్ సార్ దేర్ సార్. సో టర్న్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% మోడీ గారు పోటీ చేసిన తర్వాత ప్రజలు ఆలోచించారా సార్? తప్పకుండా ఆలోచిస్తారు. అధికారం వైపే నడుస్తుంది దక్షిణ భారతం కూడా. సో బీజేపీ మీద పెద్ద ప్రాపగాండా చేస్తుంటారు. ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చెయ్యనంత అప్పు ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చేశారు అప్పు అని. అది బీఆర్ఎస్ చేసే ఆరోపణ కాదు సార్, బీఆర్ఎస్ మీద ఇతర పార్టీలను చేస్తున్నటువంటి ఆరోపణ. ఫ్యాక్టే కదా సార్ అది. నిన్న వాళ్ళు బడ్జెట్ చూపెట్టిన దాంట్లో బడ్జెట్లో ఉన్న కాగితాలలోంచి కొత్తగా వచ్చినటువంటి ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని ప్రకారం 6,71,000 కోట్ల పైచిలకు రూపాయలని 10 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకున్నటువంటి లెక్కలు చూపిస్తారు. అవి తప్పైతే మీరు దాని మీద మాట్లాడాలి కానీ ఇంకా వేరేది మాట్లాడతారు. రాష్ట్రం గురించి, దేశం గురించి. సార్ దేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు చేయనంత అప్పు చేశారని చెప్పి అంటున్నారు. అది తప్పు సార్, అది తప్పది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి జరిగిందన్నది ఒప్పుకుంటాం. కరెంట్ లేని ఊళ్ళో కరెంట్ ఇచ్చినామని చెప్పి ఒప్పుకుంటాం. 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి దేశంగా భారతదేశం ఎదిగిందని చెప్పి ఒప్పుకుంటాం. ఇవన్నీ నరేంద్ర మోడీ వల్ల జరిగినాయి తప్ప వేరే వాళ్ళ వల్ల జరగలేదు సార్. మోడీ గారు ఈజ్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ సార్.